నమస్తే, నేను రజని. వెల్కమ్ టు తెలుగు వన్ ఛానల్. అసలు ఈ మలబద్ధకం ఏం తింటే అవుతుంది? అసలు ఎందుకు వస్తుంది మలబద్ధకం? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? దీని లక్షణాలు ఏంటి? దీనికి వైద్య చికిత్స ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి? ఎలాంటి వైద్యులను సంప్రదించాలి? ఎలాంటి మెడిసిన్ ఉన్నాయి? సో ఈ విషయాల గురించి ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. సార్ నమస్కారం. నమస్తే. మలబద్ధకం అనేది అసలు ఎందుకు వస్తుందండి? మలబద్ధకము అన్ని వయసు వారిని బాధపెడుతుంది. పురుషులను స్త్రీలను వేధిస్తూ ఉంటుంది. ఈ మలబద్ధకము మాంసాహారులకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఓకే. శాకాహారులకు తక్కువ ఉంటుంది. ఎందుకంటే శాకాహారులు తినే కూరగాయల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇంకోటి అసలు మలబద్ధకానికి కారణం మనం తాగే నీళ్లు చాలా తక్కువ తాగుతారు. కొంతమంది టిఫిన్ చేసేటప్పుడు నీళ్ళు తాగుతారు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, మధ్యలో నీళ్ళే తాగరు. అలా కాకుండా ప్రతి గంటకి గంటకు ఒక గ్లాసు నీళ్లు తాగండి, మలబద్ధకం పరారు. ఇందుకు చన్నీళ్ళు తాగే బదులు గోరువెచ్చని నీళ్లు తాగారా అసలు ఏ మందులు అవసరమే ఉండదు. కనుక మనం రోజులో కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. అదే ఎండలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వేసవి కాలంలో భవన నిర్మాణ కార్మికులు, రోడ్డు నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు చెమట విపరీతంగా పడుతుంది. అవును. వాళ్ళు 3 లీటర్లు కాదు, ఎండలో ఉండేవాళ్ళు 5 లీటర్ల వరకు తాగవలసి ఉంటుంది. అంటే హైట్ వెయిట్ని బట్టి మనం ఇన్ని లీటర్లని క్వాంటిటీ ఉండదా? మన యొక్క బాహ్య వాతావరణ పరిస్థితులను బట్టి ఏసీలో ఉండేవాడు కొంచెం తక్కువ తాగినా పర్వాలేదు. ఎండలో ఉండేవాళ్ళు నీళ్లు అధికంగా తాగాలి. కనుక నీరు తక్కువ తాగటం అనేది ప్రధాన కారణం. ఇంకోటి, మనం కూరగాయల మీద మన చెడ అలవాటు ఏంటి, తోలు చెక్కేయటమే చేసుకుంటాం. ఇప్పుడు బీరకాయ ఉంది, బీరకాయ మీద ఈయన తీయండి, ఆ పైన ఉండే ఆ తొక్కు ఎందుకు తీయటం, అది ఉండాలి. సొరకాయ మీద తొక్కు ఉండాలి. ఇలా కూరగాయల మీద తొక్కు ఉండాలి. అట్లాగే పండు, యాపిల్ పండు ఉంటుంది, యాపిల్ పండు మీద తోలు ఉండాలి, తోలుతో సహా తినాలి, అప్పుడే పీచు పదార్థం ఉంటుంది. పీచే కాదు, ఆ తోలును ఆనుకుని విలువైన అమూల్యమైన ఖనిజ లవణాలు, విటమిన్లు కూడా ఉంటాయి. తోలు చెక్కేస్తే తోలుతో పాటు తోలుకి ఆనుకుని అతుక్కుని ఉన్న విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా పోతాయి. అది చేసేటప్పుడు క్లీన్గా నీట్గా క్లీన్. యాపిల్ పైన తోలుతో తినాలి. జామ పండు కూడా పైన తోలుతోనే తినాలి. ఈ తోలులో అమూల్యమైన పీచు పదార్థం ఉంటుంది. అలాగే అరటి పండ్లు జనసామాన్యులకు అందుబాటు ధరలో ఉంటాయి, సంవత్సరం పొడుగునా దొరుకుతాయి. అవును. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అయితే రకరకాల రుచికరమైన అమృతపాణి, చక్రకేళి, అరటిపండు, పచ్చ అరటిపండు, ఇన్ని రకరకాల అరటిపండ్లు అతి తక్కువ ధరలో లభిస్తే మలబద్ధకానికి మందుల కోసం వెళ్ళే బదులు ఇవి తింటే సరిపోతుంది కదా. అవి కొంచెం బాగా పండిన అరటిపండు తినాలి. షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు సుమా. షుగర్కి మలబద్ధకానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. దీర్ఘకాలికంగా షుగర్ ఉంటే ఆ షుగర్ ఉన్న వాళ్ళకి నరాల బలహీనత వచ్చి పెద్ద పేగుకు సరఫరా చేస్తున్న నరాలు బలహీనమై వాళ్ళకి మలబద్ధకం వస్తుంది. కనుక షుగర్ లేని వాళ్ళు ప్రతిరోజు విధిగా రాత్రిపూట పెద్ద అరటిపండు అయితే 1, చిన్నవైతే 2, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా తినాలి. ఇది హోమ్ రెమెడీ కదండి. తర్వాత కొంతమందికి థైరాయిడ్ గ్రంథి లోపం ఉంటుంది, తెలవదు. కొంతమంది మెడ తడుముకుంటుంటారు, నాకేం మెడ మీద ఏం గడ్డ లేదేంటి అంటారు. మెడ మీద గడ్డ ఏం ఉండదు థైరాయిడ్ లోపం ఉంటే. అది రక్తములో థైరాయిడ్ గ్రంథి ఒక హార్మోన్, థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. అది సరిగా పనిచేయకుండా హార్మోన్ ఉత్పత్తి తగ్గినప్పుడు మలబద్ధకం ఉంటుంది. దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉన్నవారు, బరువు అధికంగా ఉన్నప్పుడు మనంతగా మనమే ల్యాబొరేటరీకి వెళ్ళి నాకు థైరాయిడ్ రక్త పరీక్ష చేయండి అని అడిగి చేయించుకోవాలి. T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ లోపాన్ని గుర్తించి
థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు థైరాయిడ్ టాబ్లెట్ వాడటం ప్రారంభిస్తే మీకు నెలల తరబడి సంవత్సరాల తరబడి ఉన్న మలబద్ధకం పూర్తిగా నివారించబడుతుంది. ఈ ఆసన ద్వారం దగ్గర ఉండే సమస్యలకు కారణమే మలబద్ధకం. ఈ మొలలు, పైల్స్, వీటిని హెమరాయిడ్స్ అంటారు వైద్య పరిభాషలో. ఇవి ఏంటంటే మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా రక్తం కారటం, నొప్పి ఉండదు. ఆ చుక్కల రక్తం చూసి భయపడిపోతుంటారు. దీన్ని అరిసె మొలలు అని కూడా అంటారు. ఈ మొలలకి మూల కారణమే మలబద్ధకం. మలబద్ధకాన్ని నివారిస్తే అసలు మొలలకి ఎటువంటి చికిత్స అవద్దు, ఆపరేషన్ కూడా వద్దు. అట్లాగే ఫిషర్ అంటారు. మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది, నరకయాతనే. మోషన్కి వెళ్ళాలంటే దేవుడా దేవుడా అనుకుంటారు. అక్కడ ఏమవుతుందంటే ఆసన ద్వారం దగ్గర చీలుతుంది, దానివల్ల నొప్పి వస్తుంది. దానికి కారణం మలబద్ధకమే. సో మలబద్ధకానికి మొలలు, పైల్స్, ఫిషర్కి అవినాభావ సంబంధం ఉంది. ఈ మలబద్ధకాన్ని నివారించడానికి పీచు అధికంగా ఉండే పదార్థాలు తినాలి. మొలకలు, ఆకుకూరలు, తర్వాత పండ్లు. ఈ పండు పైన ఉండే తోలు తీయద్దు. ఆ విధంగా చేస్తూ ఇంకా సమస్య పరిష్కారం అవ్వాల. మనకి మన పూర్వీకులు మన ఇళ్లలో ఒక రకమైన పొడిని వాడేవారు, ఆకు పొడిని. ఆకు పొడి అది మనకు కిరాణా దుకాణాలు దొరుకుతుంది. మల విసర్జన సాఫీ కావటానికి పొడి ఇమ్మంటే ఇస్తారు. అది తెచ్చి వాడితే బ్రహ్మాండంగా తగ్గుతుంది. దాన్ని ఒకవేళ అనాలంటే పేరేంటంటే సోనా ముని అంటారు కొంతమంది, కొంతమంది సోనా ముఖి ఆకు అంటారు. పూర్వం మన పూర్వీకులు కూరల్లో వాడేవారు. కరివేపాకు ఎలా వాడేవారో ఈ సోనాముఖి ఆకును కూరల్లో, చారుల్లో వాడటం వల్ల సహజసిద్ధంగా విరోచనం అయ్యేది. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆకును తెచ్చేసి పొడి చేసి నీళ్ళలో కలుపుకొని 2 స్పూన్లు తాగామంటే బ్రహ్మాండం. ఈ సోనాముఖి ఆకు పొడి కిరాణా దుకాణాలు కాకపోతే ఆయుర్వేద మందుల షాపుల్లో కూడా లభిస్తాయి. ఇవన్నీ ప్రయత్నం చేశారు, అయినా ఏమి లాభం లేదు. ఈ లీ ఫార్మ్ అనే కంపెనీ వాళ్ళు ఒకటి చక్కటి మందును తయారు చేశారు. ఇది డైజెషన్, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. లాక్స్ అంటే లాక్సేటివ్ లా పనిచేస్తుంది. ఇది ఎలాంటి మందు అంటే పూర్వము మన పెద్దవాళ్ళు ఆముదం వేసేవారు మలబద్ధకం పోవటానికి. ఆముదం ఎవరు వాడకూడదు. వైద్యంలో నేటి పరిశోధనల ద్వారా ఆముదం చాలా డేంజర్ అని చెప్పి ఆముదం ఎవరు వేయకూడదని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ డిజిలాక్స్ వాడితే పేగులను శుభ్రంగా కడిగి పారేస్తుంది. మనం ఇల్లు ఎలా అయితే శుభ్రంగా కడిగేసుకుంటామో అలా కడిగి పారేస్తుంది. ఇక చూడండి, బొమ్మలన్నీ చూడండి, అన్నీ ప్రకృతి ప్రసాదించినవే ఉంటాయి తప్పనిచ్చి రసాయనాలు లేని డిజిలాక్స్. అసలు కెమికల్ అనేది ఉండదు. దీంట్లో సుమారుగా 9 రకాల మూలికలు ఉంటాయి. ఏమేమి మూలికలు ఉంటాయి? 1 అంజీర్, 2 సోనాముఖి, 3 జీరక, 4 అడవి దొండ, 5 అతిమధురం, 6 రేల, 7 శొంఠి, 8 వామాకు, 9 కరక్కాయ. చూడండి, ఇవన్నీ ఇవే కదా. ఇది చాలా సురక్షితం. మీరు వాడుతున్న ఇంగ్లీష్ మందులు, షుగరు, బీపీ, గుండె జబ్బు, ఆస్తమా అన్నిటితో పాటు దీన్ని కూడా వాడచ్చు. దీనికి ఎటువంటి అనర్థాలు లేవు. దీన్ని ఎలా వాడాలంటే పిల్లలు కూడా వాడచ్చు. దీన్ని ఒక 10 ఏళ్ల వరకు 1/2 స్పూన్ పొద్దున, 1/2 స్పూన్ రాత్రి. అంటే 10 లోపు పిల్లలకి. పెద్దవాళ్ళకి పొద్దున 1 స్పూన్ టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత 1 స్పూన్. కొంతమందికి 1 స్పూన్తో పని జరగట్లా. నాకు ఫోన్ చేసి అడిగారు, అయ్యా మీరు చెప్పారు డిజిలాక్స్ పని చేయలేదండి అంటే డోస్ పెంచమన్నా.
ఒక స్పూన్ అలా ఉదయం 2 స్పూన్లు, రాత్రి 2 స్పూన్లు వాడగానే మళ్ళీ మరుసటి రోజే ఫోను. మీరు చెప్పిన విధంగా ఒకటి బదులుగా 2 స్పూన్లు పొద్దున రాత్రి వాడాను, బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఆ డిజిలాక్స్. లీ ఫార్మా కంపెనీ వారు ప్రవేశపెట్టారు. ఇది మనకు సులభంగా లభించకపోవచ్చు. అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి. లేదు, లీ ఫార్మా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది, www.leehealthdomain.com అనే దాంట్లో ఆర్డర్ పెట్టుకోండి. లేదా 3 ఫోన్ నంబర్లు ఉన్నాయి, ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా ఇంటికి పంపుతారు. 91-007-481 91-001-07-481. రెండవ నంబరు 8977030218 950-289-7374. మీరు అనేక రకమైన మందులు వాడాను, ఆయుర్వేదం వాడాను, అల్లోపతి వాడాను, హోమియోపతి వాడాను, న్యాచురోపతి వాడాను, మీరు చెప్పినవన్నీ వాడాను, ఏం పని చేయలేదనే వాళ్ళు డిజిలాక్స్ వాడండి. ఇంకా మీకు శాశ్వత పరిష్కారం. ఓ 3 నెలలు వాడిన తర్వాత ఇక తర్వాత అవసరంలా. ప్రేక్షకులందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. ఇన్ని రోజులు మలబద్ధకంతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఒక మంచి రెమెడీ మనకి ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉందండి. మీకు కొరియర్ ద్వారా కూడా పంపిస్తారు. అదేవిధంగా అమెజాన్ వెబ్సైట్లో కూడా మీకు ఈ యొక్క ప్రోడక్ట్ మనకి అవైలబుల్గా ఉంది, అక్కడ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అదేవిధంగా లీ ఫార్మా యొక్క వెబ్సైట్లో కూడా వెళ్ళినట్లయితే మీకు డైరెక్ట్గా వాళ్ళు పంపించడం జరుగుతుంది. కాబట్టి మలబద్ధానికి చెక్ పెడుతూ ఈ యొక్క రెమెడీని మీరు వాడండి, చక్కని దైనందిక జీవితాన్ని అనుభవించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు.